వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ అద్భుతంగా రాణించారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నారు. టీమిండియాకు ఇద్దరూ కీలకం కాబోతున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కీలకమే. వన్డే వరల్డ్ కప్కు ఛాంపియన్స్ ట్రోఫీకి మధ్య తేడా ఉంది. వన్డే వరల్డ్ కప్లో ప్రతి జట్టు 9 లీగ్ మ్యాచ్లు ఆడుతుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో 3 గ్రూప్ మ్యాచ్లే ఉంటాయి. తర్వాత సెమీస్, ఫైనల్స్ ఉంటాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై లాంటిదే. 5 మ్యాచ్లు గెలిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీ సొంతమవుతుంది. ఒత్తిడి కూడా అదే రేంజ్లో ఉంటుంది. టోర్నీ ఆరంభం నుంచి చివరి వరకు సమిష్టిగా రాణిస్తేనే ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడిని జయించడము ముఖ్యమే. అందుకే రోహిత్, కోహ్లీ మరోసారి హైలైట్ కాబోతున్నారు. ఒకరు అగ్రెసివ్గా ఆడితే మరొకరు పరిస్థితులకు తగినట్టుగా బ్యాట్కు పని చెప్పబోతున్నారు. ఇద్దరు జోడీ ఇప్పటికే టీమిండియాకు అనేక విజయాలు అందించింది. కెరీర్ చివరి దశలో ఉన్న రోకో జోడీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ రాణిస్తే ఎప్పటికీ ఆ ట్రోఫీ మెమరబుల్గా ఉండిపోతుంది. గత టీ20 వరల్డ్ కప్లో సీనియర్లుగా ఇద్దరూ రాణించారు. టోర్నీ ఆరంభం నుంచి రోహిత్ శర్మ దూకుడు చూపించాడు. విరాట్ కోహ్లీ పరుగుల కోసం ఇబ్బంది పడినా ఫైనల్లో మాత్రం సక్సెస్ అయ్యాడు. అయితే వరల్డ్ కప్ను అందుకోగానే పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా గెలిస్తే రోహిత్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది. కోహ్లీ మాత్రం మరికొంతకాలం ఆడే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. రిటైర్మెంట్ సంగతి ఎలా ఉన్నా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇద్దరు ప్రధాన ఆయుధాలని హెడ్ కోచ్ గంభీర్ ఇప్పటికే చెప్పేశాడు. కోహ్లీ, రోహిత్ ఉంటే డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం వేరుగా ఉంటుందని అన్నాడు. దేశం తరఫున ఆడాలనే కసి ఇద్దరిలో ఎక్కువగా ఉందన్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యంగా బరిలోకి దిగుతారన్నాడు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్లోనూ కోహ్లీ, రోహిత్ కీలకమని చర్చ జరుగుతోంది. భావోద్వేగాలు ఎక్కువగా ఉండే మ్యాచ్లో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని అంటున్నారు. 2022 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ను గుర్తు చేస్తున్నారు. మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ను మర్చిపోకూడదంటున్నారు. ఒత్తిడిని ఎలా హ్యాండిల్ చేయాలో మెల్బోర్న్లో కోహ్లీ చూపించాడంటున్నారు. ఫిబ్రవరి 23న భారత్-పాక్ మ్యాచ్లోనూ రోహిత్, కోహ్లీపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని అంటున్నారు. టాప్ ఆర్డర్లో ఇద్దరిపైన పాక్ బౌలర్లు కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుందంటున్నారు. కోహ్లీ, రోహిత్ను త్వరగా అవుట్ చేసేందుకు ప్రయత్నిస్తారంటున్నారు.